జూలై 17వ తారీఖు శాంపిల్ పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్టు 23వ తారీఖు జూలై 23వ తారీఖు ఇచ్చింది. దాదాపు 2 నెలలు కావస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కృష్ణాంజలి గారు అడిగినటువంటి ప్రశ్నకి ఏ సమాధానం చెప్తారు? కృష్ణాంజలి గారు అడగొచ్చండి, ఎందుకంటే వారు జర్నలిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఏ అంశం మీద అయినా సరే వారు ప్రశ్నించేటువంటి అవకాశం అధికారం కూడా ఉంది. ఇక్కడ మనం ఒక మాట ఏమంటామంటే 2 నెలల క్రితం పంపించినటువంటి రిపోర్టు మీద రావాల్సినటువంటి విచారణ లేకపోతే సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు వరకు ఎందుకు ఆగింది అనేటువంటి మాటకు వస్తే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నటువంటి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగానే డైవర్షన్ పాలిటిక్స్ అనుకునే మాట అనుకుందాం మనం. ఈ మధ్య కాలం నుంచి గుడివాడలో జరిగినటువంటి ఆ యొక్క కాలేజీలో స్పై కెమెరాల ఇష్యూ నడిపించింది ఎవరో, దానికి సంబంధించిన సంజయ్ ఏంటో తెలుసు. వరదలు వచ్చిన తర్వాత వరదల పరంగా జరిగినటువంటి పరిస్థితి, వరదల్లో ఉన్నటువంటి వాతావరణం తెలుసు. ఈ సందర్భం ఇటు వేరే, ఆ సందర్భం అటు వేరే అనేటువంటి వాతావరణం, రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే 4న ఆయన మాట్లాడినటువంటి శ్యామలరావు గారి స్టేట్మెంట్ తప్ప శ్యామలరావు గారే ఏం చెప్పలేదు. వైసీపీ వాళ్ళు చాలా మంచివాళ్ళు, మీరు అనవసరంగా వాళ్ళు ఏమొద్దని చెప్పారని కూడా చెప్పేదాన్ని సిద్ధపడేటువంటి స్థితిలో వైసీపీ వాళ్ళు అన్నారు. శ్యామలరావు గారే సాక్షాత్తు వైసీపీ వాళ్ళు చాలా మంచివాళ్ళు, మీరు అనొద్దని ప్రభుత్వానికి సూచన చేశారు, కావాలంటే మీకు చెప్తానని చెప్పి కూడా చెప్తానికి సిద్ధపడేటట్టున్నారు. ఈ రోజున ఆ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ మీద ఆయన మాట్లాడుతున్నారో అదే డైవర్షన్ చేస్తున్నటువంటి వైసీపీ ప్రతి విషయం చూడండి. ఇక్కడ మేము బ్రహ్మనాయుడు గారు ఒక మాట మాట్లాడుతాం, వరదలే వచ్చినాయి, వరదల్లో సగటు 40% తీసుకున్నటువంటి నాయకుడు పోయి ఆయన వెళ్ళి ప్రజల పక్క నిలబడి మాట్లాడేసినటువంటి నాయకుడు, ముఖ్యమంత్రి తన ఇల్లు మునకుండా కాపాడుకోవటం కోసం గేట్లు తెరిచి కట్ల తెరిచి నీళ్లు మీ మీద వదిలారని చెప్పని ప్రజలను రెచ్చగొట్టాడు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. అది డైవర్షన్ జరిగినటువంటి అంశం. ఆ రోజున ఇదే విషయం ఎత్తుకొస్తే అప్పుడు జరిగేది నిజమైన డైవర్షన్. తిరుపతి లడ్డు ముఖ్యమా, జనం ప్రాణాలు ముఖ్యమా అని. ఆ రోజు జనం ప్రాణాలే ముఖ్యం. ఈ రోజున అదే రోజున మళ్ళీ 3 పడవలు ఒకే రంగు ఉంటే ఆ 3 పడవలకి రాత్రిపూట చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు గారు ఇద్దరు వెళ్ళి వైసీపీ రంగులేసి 3టిని కలిపి ఒకే కట్టు కట్టి కావాలని ఆ వరదలో వదిలి ఆ గట్లు ఖచ్చితంగా బ్యారేజ్ గుద్దుకొని అవి తెగిపోయి జనాల మీద పడితే దాన్ని రాజకీయంగా చేసుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడు. ఇది వైసీపీ చెప్పేటువంటి డైవర్షన్. ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు కదా సార్. వాళ్ళిద్దరే రంగులు రాసి వదిలేరు. అది మనం అనుకోవాలి. ఇది డైవర్షన్ అంటే వైసీపీ డైవర్షన్ అట్లా ఉంటది. వారు చెప్తున్నట్టుగానే పెండాల శ్రీనివాస్ సబ్జెక్ట్ మీద సిబిఐ దర్యాప్తు జరిగినటువంటి అంశం వాస్తవం రాష్ట్రం మొత్తానికి తెలిసినటువంటి విషయం. అవినీతి పరుడో కాదో తర్వాత సంగతి వాళ్ళు చెప్పలేనటువంటి స్థితిలో ఉంటే సాక్షాత్తు కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పెట్టినటువంటి కేసులో ప్రధాన నాయకురాలైనటువంటి శ్రీలక్ష్మి ఆవిడ ఉద్యోగస్తురాలుగా కలెక్టర్ గా జైలు చేసి వస్తే ఆవిడ తీసుకొచ్చుకొని మళ్ళీ ఉద్యోగాలు వేసుకున్నటువంటి పార్టీ చెప్పే మాటలు డైవర్షన్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజున బ్రహ్మనాయుడు గారు డైవర్షన్ అంటే కొండ కింద టోల్ గేట్ దగ్గర నుంచి కొండపై ఇచ్చేటువంటి తలనీలాల వరకు, భక్తులు విడిచేటువంటి చెప్పుల నుంచి తినేటువంటి ప్రసాదం వరకు ధరలు పెంచి ప్రజలను పీడించి శ్రీవాణి పేరు మీద 100 కోట్లు తీసుకొని ఆ మున్సిపాలిటీ పేరు మీద అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, పైన ఉన్నటువంటి సుబ్బారెడ్డి, పక్కన ఉన్నటువంటి జవహర్ రెడ్డి, ఆ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి హల్లెలూయా ధర్మం పాటించేటువంటి వాళ్ళు తిరుపతికి వెక్కిరించి మాట్లాడినటువంటి సందర్భాలు అనేక ప్రకటనలు ఆంధ్ర ప్రజలు చూశారండి. వాళ్ళు మాటలు మాట్లాడుతూనే కళ్ళతో వెక్కిరించేటువంటి పనులు తిరుపతిని ఆధారంగా చేసినటువంటి ప్రతి అవమానాన్ని ప్రజలు గమనించారండి. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఓడిపోయిన తర్వాత మేమేం తెలియదు, మేము అమాయకులు అని చెప్పడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ అని ఇప్పుడు చెప్తున్నటువంటి తిరుపతి లడ్డు కథ ఏదైతే ఉందో ఇవాళ ఆరోపణ వచ్చింది. లేట్ ఎందుకు అయ్యిందనంటే, లేట్ ఏంటండి, ఒక విషయం వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేయాలి కదా, నిజమా అబద్ధమా. ఇంత పెద్ద ఇష్యూ బయటికి రిలీజ్ చేయాలంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఒకవేళ ఇది కనుక అబద్ధం అయితే ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ మాయన మచ్చగా ఉంటుంది కాబట్టి 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకునే క్రమంలో లేట్ అయి ఉండొచ్చేమో. దాన్ని ఒక మాట చెప్తాను సార్, వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని 37వ ముద్దాయిగా ఉన్నటువంటి 33 కోట్లు సంబంధించినటువంటి కేసులో పెట్టడానికి అరెస్ట్ చేయడానికి చేసిన ప్రక్రియ అంతా చూసాం మనం. నంద్యాల నుంచి తోలుకుంటా వచ్చి ఇక్కడ తీసుకొచ్చి రాత్రి అంతా ఇంటరాగేషన్ చేసి ఒక ముఖ్యమంత్రిని సాధారణ జేబు దొంగలా ట్రీట్ చేసిన విధానం మొత్తం మనం చూసాం. అరెస్ట్ చేసేటువంటి పద్ధతిలో చేసినటువంటి హెరాస్మెంట్ రఘురామకృష్ణరాజు చూసాం. తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి గోడలు దూకెళ్ళి తీసుకొచ్చి ఆనందించినటువంటి ముఖ్యమంత్రిని చూసాం.
ఇక్కడ ఏమంటామంటే అరటి తోటలు తగలబెట్టినటువంటి నందిగాం సురేష్ని ప్రజలు కష్టాల్లో ఉండి వరదల్లో కొట్టుకుపోతుండే జలంలో ఇరుక్కుపోయి విలువలాడుతూ ఉంటే కరకట్ట పరిశీలించడం కోసం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్లు కొట్టించినటువంటి తీరు చూసాం. అదే విధంగా సహనిందితులైనటువంటి వ్యక్తులు ఎవరైతే జైల్లో ఉంటే వాళ్ళ పరామర్శన కోసం వెళ్ళేటువంటి విధానం కూడా చూసాం. ప్రజల కష్టాల్లో ఉంటే నేరం చేసినటువంటి పలకరించడం కోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాలు కూడా చూసాం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాదండి, ప్రజలని నమ్మించి వంచించి. బ్రహ్మనాయుడు గారు చెప్పాను కదండి, ఇక్కడ కార్పొరేషన్ పదవులకు జరిగే పోటీలో మీరు అనుకుంటున్నారు ఎట్లుంటదంటే మీరు పెద్ద మనిషి కాబట్టి వాళ్ళ అధికారం పోయిన తర్వాత వచ్చారు కాబట్టి మీరు మాట్లాడినప్పుడు బ్రహ్మనాయుడు గారు లాస్ట్ కన్క్లూజన్ చెప్పేస్తాను. ఇప్పుడు సీతారెడ్డి గారిని నేను అనుకోను, ఎందుకంటే అధికారంలో ఉన్నంత కాలం గొంతులు చించుకొని పార్టీ మీద దాడులు బూతులు పర్వం చేసినటువంటి అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఎందుకు పోయారో సీతారెడ్డి గారు అంతరాత్మ ప్రశ్నించుకోమని. కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశాన్ని విమర్శించినా లేకపోతే వైసీపీని విమర్శించినా పార్టీ యొక్క నిబద్ధతని దృష్టిలో పెట్టుకొని ప్రజల పక్కన నిలబడేటువంటి విధానం. నేను ఈ డిబేట్ లో ఏం మాట్లాడానో యథాతథంగా కృష్ణాంజలి గారు కూడా అదే విషయాన్ని ఎత్తారండి. దాన్ని బట్టి ఒక రాష్ట్రాన్ని ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు జరిగినటువంటి అవకతవకలు బయటకు తీసినప్పుడు సమయం ఎందుకు లేట్ అయిందని అనేటువంటిది పిచ్చి ప్రశ్న అండి. కాదా అని చెప్పాల్సిన అవసరం ఉంది. క్రాస్ చెక్ చేసుకోవడం సమయం పట్టిందేమో. శ్రీధర్ రెడ్డి గారు కంక్లూజన్. రమణారెడ్డి గారు ఇప్పుడే మనం అనుకున్నాం ఈ కార్పొరేషన్ పదవులకు జరిగే రేసుల్లో బాజీ గారు ముందున్నారని. ఇక్కడ కనీసం గొడ్లవల్లేరులో ఏం జరిగింది అన్నారు, మరి ఎందుకు అరెస్టులు జరగలేదండి? ఒకటి శ్రీలక్ష్మి గారి గురించి మాట్లాడారు. శ్రీలక్ష్మి గారు సిబిఐ విచారణ జరుగుతున్న తర్వాత హైకోర్టులో నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఆవిడ క్యాట్కి వెళ్ళి డిఓపిటి నుంచి ఆర్డర్ తీసుకొచ్చి తెలంగాణలో జాయిన్ అయ్యి తెలంగాణ నుంచి డెప్యుటేషన్ అదే క్యాడర్ క్యాన్సిల్ చేసుకుని ఆంధ్రాలోకి వచ్చింది. ఆమెకి పెండియాల శ్రీనివాస్ కి చాలా తేడా ఉంది. ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న టైంలోనే ఎన్ఓసి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో క్యాడర్ రావడానికి. సో బాజీ గారు మాట్లాడేదానికి నిబద్ధత లేదు. భజన కావాలంటే చేసుకోవచ్చు. తర్వాత పడవల గురించి మాట్లాడారు. పడవల గురించి మాట్లాడిన తర్వాత ఉషాద్రి అనే అతను చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు నాయుడు గారి గెలిచిన తర్వాత ఆ ఊరేగింపులు ఏవైతే ఉన్నాయో ఆ ఊరేగింపుల్లో ఈ 3 పడవలు పాల్గొన్న విజువల్స్ కూడా వచ్చినాయి. ఇంకా 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 దిగజారి కేవలం చంద్రబాబు నాయుడు గారి భజన చేసుకోవడానికి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. తర్వాత పార్టీ వదిలి వెళ్ళిపోయినప్పుడు సామ్నేని ఉదయభాను గారు లేకపోతే బాలినేని గారు మాట్లాడిన మాటల గురించి మన శ్రీనివాస్ గారు మాట్లాడారు. నేను ఆ ఈ లిస్టు తీసుకొస్తే అసలు ఇక్కడ మనం ఒక 24 గంటలు గారు 48 గంటలు కూడా మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారా, బీజేపీ వాళ్ళ కాపురం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, తర్వాత మన బాజీ గారు కూడా 2019 ఎలక్షన్ ముందు ఏమన్నారు, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. సర్వసాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో ఇక్కడ ఇల్లు మునిగిపోయి ఇంట్లోకి పోవటానికి అవకాశం లేకుండా ఉంటే ఆయన కలెక్టరేట్ లో కాపురం పెట్టారని చెప్పుకొని భజన చేసుకునే వాళ్ళ గురించి ఈ ప్రభుత్వం 18 రోజులు 17 రోజుల తర్వాత కూడా మంచినీళ్ళు అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నిస్సిగ్గుగా వాళ్ళు చేతగాని చెమట ప్రభుత్వం అనేది తెలుసు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ₹1 సాయం చేశారు, ఎవరో బయట లేరు అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు విజయవాడలో ఉంటున్నారా ఎక్కడ ఉంటున్నారో నాకు తెలియదు. దాదాపు 50,000 మందికి నిత్యావసర సరుకులు కావాల్సింది ప్యాకింగ్ చేసి విజయవాడలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు ఆసిఫ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి పంచుతున్నారు. కావాలంటే ఆయన ఫేస్బుక్ లో విజువల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఒక్క మాట శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ మీకు అడ్డొస్తున్నాను. 50,000 మందికి నిత్యావసర సరుకులు అంటే ఒక్కొక్క నిత్యావసర సరుకులు ప్యాకెట్ ఎంత ఖరీదు గల ప్యాకెట్ పంచి ఉంటారు? దాదాపు 700 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు, 50,000 ఇంటూ 1000 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి. ఆయన ఒక్కడే ఇచ్చింది కాదు, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తలా ఒక ఆయనే ఇచ్చాడు. మన 30 కోట్ల బాజీ గారు ఎలక్షన్ లో 30 కోట్లు ఇవ్వడానికి ఉంది, పార్టీ ప్రజలకు ఇవ్వడానికి ₹1 వచ్చింది పాపం. అంటే సమయం లేదండి, ప్లీజ్ కంక్లూజన్ ఇవ్వండి. అంటే 5 కోట్ల రూపాయలు విలువ, అక్కడేమో ₹1 ఇచ్చారు. అనుకోవట్లేదండి. వెంకయ్య నాయుడు గారు 116 దానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను తీసుకొస్తే మీకు మొత్తం నేను చెప్తున్నాను, బాగుండదు. పోనీలండి. సో తర్వాత మీరు మాట్లాడితే ఎన్డీఆర్బి రిపోర్ట్ లో ఏది ఫిష్ ను పిగ్ అన్నారు. కనీసం ఆ రిపోర్ట్ చూపించండి, స్క్రీన్ మీద షేర్ చేయండి, వాళ్ళ సీల్ తో షేర్ చేయండి.
వాళ్ళు ఏం మాట్లాడారో షేర్ చేయండి. ఉమ్, తర్వాత కృష్ణాంజనేయులు గారు కానీ ఉమ్, బీజేపీ వాళ్ళు కానీ సుబ్బారెడ్డి గారు ఏమడిగారు, ఎంక్వైరీ వేయండి, ఉన్నత ఎంక్వైరీ, సుప్రీంకోర్టు జడ్జో హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటో లేకపోతే ఎవరితోనో వేయండి అంటున్నారు. షర్మిల గారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఎందుకు ఎందుకు దాని మీద సీల్ ఉందని చూడండి, ఉమ్, సీల్ ఉందని చూడండి, ఉమ్, దాని మీద రిపోర్ట్ లో వచ్చిన వాల్యూస్ ఏంటో చూడండి, ఉమ్, దాని డీటెయిల్స్ ఏంటో చూడండి. ఉమ్, అక్కడ ఏం చెప్తున్నారు, ఫుడ్ అడల్టరేషన్ జరిగింది అనడానికి నిర్ధారణ లేదు, ఉమ్, ఈ విధంగా రిపోర్ట్ రావడానికి ఆ ఎస్ వాల్యూస్ తగ్గటానికి పెరగటానికి ఆ గేదెలు లేదా ఆవులు తీసుకున్నటువంటి ఫుడ్ లో కూడా మార్పు ఉండవచ్చు, సబ్జెక్టు రీవెరిఫికేషన్ అని చెప్పి క్లాజ్ ఉంది చూడండి సార్. ఉమ్, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, దోషులు బయటకు రావాలి. Right, ఒకవేళ right. ఇది కనుక అబద్ధం అయితే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా అబద్ధమైతే అందరూ చెప్తారు, దాంట్లో డౌటే లేదు. చిన్నపాటి గారు, శ్రీధర్ రెడ్డి గారికి నమస్కారం పెట్టాలండి. ఆవులు తినే ఆహారంలో తేడాలు ఉన్నా కూడా పంది కొవ్వు, అనేక రకమైన ఫిష్ ఫ్యాట్ ఇవన్నీ వస్తాయని చెప్పని కొత్త విషయం తెలుసుకున్నాను నేను ఆయన ద్వారా. ఓకే, ఒక్క నిమిషం అండి, ఆయన సీరియస్ ఎలిగేషన్ చేశారు. నేను రిపోర్ట్ క్లియర్ గా చదువుతాను, ఆయనకు తెలియకపోతే రిపోర్ట్ క్లియర్ గా చదువుతాం. NDDP noted that certain factors such as feeding cows with fodder containing high amount of vegetable oil or employing specific extraction methods could lead to false positives. They indicated that technological treatments like cholesterol removal are fractional, as well as ghee extracted methods like Gerber or Schmidt might contribute to inaccurates. ఇది రిపోర్టు. మీరు శ్రీనివాస్ గారు, మిమ్మల్ని నేను తప్పట్లా, కేవలం తెలుగుదేశం ఇచ్చిన స్క్రిప్ట్ కాకుండా నిజమైన స్క్రిప్ట్ కూడా చదవటం కొంచెం నేర్చుకోండి. తర్వాత ది NDDP రిపోర్ట్ స్టేటెడ్ దట్ ది మెథడ్ స్పెసిఫైడ్ ఇన్ ISO 17678 మే బి యూజ్డ్ ఫర్ డిటర్మినింగ్ మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీ ఇన్ నాన్ కౌ బోవిన్ మిల్క్ అంటిల్ ఫర్దర్ వ్యాలిడేషన్ స్టడీస్ ఆర్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇచ్చిన రిపోర్టు కౌ మిల్క్ కాకుండా బఫెలో మిల్క్ కు వాడే టెక్నాలజీ కూడా ఇచ్చారని చెప్పారు. ఇట్ మే బి noted here that TTD lab test revealed that 20,000 kg of ghee supplied was substandard quality అన్నారు, కానీ అందులో అడల్టరేషన్ అయ్యింది. రైట్, సమయం లేదండి, రిపోర్ట్ మొత్తం చదివే సమయం లేదు, మళ్ళీ దాని మీద డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు, దాని మీద ఆ రిపోర్ట్ మీద అంత నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు ఖండించలేదు? పెట్టమనండి, డిఫమేషన్ కి వెళ్ళమనండి. చంద్రబాబు అదే కదా సుబ్బారెడ్డి గారు చెప్పింది, వేయమనండి. తొందర ఏ లేదండి. శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, సమయం లేదు, సమయం తక్కువ ఉంది, ప్లీజ్. ఇప్పుడు ఈ డైవర్షనేనండి వీళ్ళకి. డిబేట్ లో గానీ బయట మీడియాలో గానీ ఈ డైవర్షన్ తోటే నెట్టుకొచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ డైవర్షన్లకు వెళ్ళొద్దు. ఇవాళ జరిగింది, ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఒక వ్యక్తి చంద్రబాబు గారు అనే మనిషి దీని మీద మీడియా సమక్షంగా చెప్పాడు. ఆయన ఇలా జరిగింది, తప్పు జరిగింది, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరం చేసిన వ్యక్తి మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేయడానికి మినిమం 90 days. ఆ 90 days కూడా సరిపోకపోతే ఇంకొద్దిగా టైం అడిగి జడ్జి గారిని ఇంకా సమయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు గారి మీద కేసు పెట్టి ఎంక్వైరీ చేసి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతానికి? విచారణ ప్రశ్నించేవాడికి చేసుకోవాలి కదా, ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పే కుర్చీలో కూర్చున్న వ్యక్తి లోకు అండి. ఆ సొంతంగా ఉంది ఈ వైఎస్ఆర్సీపీది. ఇప్పుడు ఇవన్నీ కాదు, దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులో వాళ్ళని కఠినంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, శిక్షించాలని చెప్పి చెప్పమనండి. అలానే జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఎందుకు చెప్పరా? మీడియా కృష్ణాలి గారు ఎందుకు ఆలస్యం అవుతుంది విచారణకు అనేటువంటి ప్రశ్న వేయటమే
తప్పు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అది సరైన ప్రశ్నే. ఓకే. ఎందుకు అని ఒక పని చేయండి కృష్ణాంజనేయులు గారు, మీకు అర్థం రెండో వస్తుందో అంశం ఏంటి అని ఒక పని చేయండి. అసలు మీరు ఏ తరహా దర్యాప్తు జరుపుతారు? ఆగండి, ఒక్క నిమిషం ఇప్పుడు ఆగండి. జరగబోయేటువంటి కాదు. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఏ ఆంజనేయులు తరహా గారు. దర్యాప్తుకి వెళ్ళబోతున్నారు? మీరు సిబిఐ కృష్ణాంజనేయులు గారు, దర్యాప్తుకి ఒక్క నిమిషం వెళ్తున్నారా, ఆగండి. లేకపోతే హైకోర్టు సిట్టింగ్ ఒక్క జడ్జితో నిమిషం దర్యాప్తు ఆగాలి. చేయబోతున్నారా? మీరు ఒక్క నిమిషం వీటిని ఆగాలి. ఎలా కృష్ణాంజనేయులు గారు. నిగ్గుదేల్చబోతున్నారు Yeah. ఏంటి అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి ఒక పని చేయండి, యా, శ్రీనివాస్ గారు. ప్రకటన. నాయుడు గారు యా, చెప్పండి. వైపు నుంచి కృష్ణాంజనేయులు గారిని స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి తప్ప ఆరోపణలకు పరిమితం కావటం కాదు. Right, ఇప్పుడు right, right. మీరు ఒక మాట చెప్పండి నాకు, కృష్ణాంజనేయులు గారు నేను అడుగుతా చెప్పండి. కృష్ణాలి గారు మిమ్మల్ని శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. కృష్ణాలి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అడగండి. ఒక్క నిమిషం నేను అడగండి. అడిగేదాన్ని అడగండి. మీరు సమాధానం చెప్పండి. యా, ప్లీజ్. విచారణ చేయొద్దు, ఫలానా వ్యక్తుల్ని అరెస్ట్ చేయమని చెప్పి మీరు డిక్లేర్ చేయండి. మీ ప్రైమ్ నైన్ టీవీ సాక్షిగా మీరు చెప్పండి. ఎవరు arrest బ్రహ్మనాయుడు గారు చేయమన్నారు? మీరు చెప్పండి, arrest చేస్తాం. శ్రీనివాస్ గారికి నేను సమాధానం చెప్తానండి. ఆ. ఒకటి ఎవరు విచారణ జరపొద్దని ఎవరన్నారు? విచారణ జరిపే చేయండి. మరి ఏ జరగనివ్వండి. విచారణ జరుపుతారో చెప్పండి. ఏ ఎవరు అనేది విచారణ సమయం జరుపుతారో పడుతుంది అంటున్నారు. చెప్పండి. విచారణకి సమయం పడుతుంది అంటున్నారు. CBI విచారణ కృష్ణాలి గారు. జరుపుతారా? జరగనివ్వండి. లేకపోతే మీరు ఆ విచారణ ముఖ్యమంత్రి కూడా మీరు ఎన్ని రోజుల్లో ఆపరేషన్ చేయాలో అది కూడా మీరే లేకుండా చెప్తారా? ఊరికే రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా రైట్, రైట్. సమయం లేదండి కృష్ణాలి గారు. రైట్, విచారణకి సమయం పడుతుంది అనేది కాకుండా వైసీపీకి విచారణకి సమయం పడుతుంది అనేది శ్రీనివాస్ గారి బాజీ గారి అభిప్రాయం. బ్రహ్మనాయుడు గారు రైట్, సమయం లేదండి. ధన్యవాదాలు చర్చల పాల్గొనేందుకు చెల్లిపల్లి శ్రీనివాస్ గారు, అవుతూ శ్రీధర్ రెడ్డి గారు, కృష్ణాలి గారు.